Okay. Hello, my name is Oliver. I'm an alcoholic, and this is our Big Book study. The Big Book. Let us open with the Serenity Prayer. God, grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. నమస్కారం మిత్రులారా. నా పేరు రమణ. ఆలివర్తో పాటు మళ్ళీ వారం వారం బిగ్ బుక్ అధ్యయనం కోసం మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము, వచ్చాము. అయితే మొదట ప్రశాంత్ ప్రార్థనతో మొదలు పెడదాం. దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతనిమ్ము, మార్చగలిగిన విషయములను మార్చుకొనుటకు ధైర్యము నిమ్ము, మరియు పైరెంటికి గల తేడాన్ని తెలుసుకును వివేకము నిమ్ము. ఎస్, ఆలివర్. Thank you. We are on page 62, the paragraph starting, so our troubles we think are basically of our own making. మనం 61 పేజీ దగ్గర ఉన్నామండి. 61 పేజీ దగ్గర ఉన్నాం. 61 పేజీ కనుక మన సమస్యలు ప్రాథమికంగా అన్న చోట రెండో పారాతో మొదలు పెడతాం. ఎస్, ఆలు. Thank you. So our troubles we think are basically of our own making, and that's, again, to me, a crazy idea because I'm a victim and everybody in my life is wrong to me. And don't you know that I'm the nicest, kindest, smartest, best person you've ever met, and everyone around me is just horrible when they do these things to me. So hearing this is a pretty challenging thing to say, and my ego really has to be smashed a bit for me to be willing to hear it. They arise out of ourselves. My troubles arise out of me. They arise out of how I show up in the world, how I show up in your life, how I show up in the lives of the people around me, and how I spark retaliation by being very selfish. And the alcoholic is an extreme example of self-will run riot, though he usually doesn't think so. And the thing there, everybody in the world is selfish. Everyone. The only people who demonstrate very little selfishness are literally saints. But everyone is selfish, but we are the extreme of that kind of selfishness, although we usually don't think so. Again, I think I'm a very kind and giving person, but that's not the way you experience me. You experience my actions, I experience my intentions. Do you want to translate that? I mean, it's kind of a dense paragraph. యా. కనుక మన సమస్యలు ప్రాథమికంగా మనం సృష్టించుకున్నవేమని వేనని మా అభిప్రాయం. మనం సృష్టించుకున్నవే మన సమస్యలు అని చెప్తున్నాడు. ఇది మొదటిసారి విన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండే విషయం. ఎందుకంటే ఇది ఎక్కడ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నా సమస్య ఏంటి? అందరూ కలిసి కట్టకట్టుకొని నా మీద దాడి చేశారు. నా ఉద్యోగం పోయింది, నా భార్య నన్ను తిడుతోంది, ఇదవుతోంది, అదవుతోంది, అన్ని నాకు జరుగుతున్నాయి. నేను అసలు వీటి బాధితుడిని. నేను ఆ బాధ వల్ల తాగుతున్నాను. అది నేను అనుకున్న విషయం. అది అనుకొని ఇక్కడికి వచ్చి పుస్తకం చదవడం మొదలు పెడితే మన సమస్యలు ప్రాథమికంగా మనం సృష్టించుకున్నవేనని మా అభిప్రాయం అంటున్నాడు. నేను సృష్టించుకున్న సమస్యలు ఏంటండి బాబు? అసలు మొత్తం అందరూ కలిసి నన్ను చంపు తింటుంటే అని ఉంటుంది ఆలోచన ఆల్కహాలిక్కి. సో ఈ ఆలోచన కొంచెం అసలు ముందు అంగీకరించడానికి, దీని గురించి ఒక్క క్షణం ఆలోచించాలంటే కొంచెం మన ఈగో అంటే మన అహంకారం కొంచెం దిగమింగుకోవాలి, కొంచెం అది తగ్గాలి. మనం అది తగ్గితే గాని అసలు ముందు ఇది అంగీకరించి దాని గురించి ఆలోచించడానికి సిద్ధపడు. ఇది మొదటి విషయం. రెండు, అలా అయితే ఏమంటే స్వార్థం అంటున్నారండి, కానీ స్వార్థం ఎవరికి లేదండి. అందరూ స్వార్థపరులే కదా. మానవ జన్మితం ప్రతివాడు వాడి గురించి ఆలోచిస్తుంటాడు, కానీ పక్క వాళ్ళ గురించే నిరంతరం ఆలోచించేవాడు ఎవడున్నాడంటే మీకు ఎవరిని చూపించండి అని అనొచ్చును మనం. అన్నాను కూడా నేను కూడా. నిజమే, పవిత్రులు తప్ప ఎవరో ఏదో సాయిబాబానో ఎవరో మరి మీరు నమ్ముకున్న పవిత్రులు ఎవరైనా ఉంటుంటే అలాంటి వాళ్ళు తప్ప మామూలు మనుషులు అందరూ కూడా తన గురించి తానే ఆలోచించుకుంటూ ఉంటాడు కదా. ఈ సమస్యలన్నీ మన నుండే ఉత్పన్నం అవుతాయి అంటాడు. తను సాధారణంగా అలా అంగీకరించకపోయినా తన సొంత నిర్ణయాలు పూర్తిగా గాడి తప్పడానికి ఖచ్చితమైన ఉదాహరణగా తాగుబోతుని చెప్పచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, తాగుబోతులందరూ ఈ స్వార్థపరత్వాన్ని వదిలించుకోవాల్సి ఉంది. ఇది చెప్తున్నాడు. అది అందరూ కూడా
స్వార్థపరులేనండి, అది కాదంటం లేదు. ఎటొచ్చి స్వార్థానికి పరాకాష్ట ఎవర్రా అంటే ఆల్కహాలిక్ అని చెప్తున్నాడు ఒక మాటలో. తన సొంత నిర్ణయాలు పూర్తిగా గాడి తప్పడానికి ఖచ్చితమైన ఉదాహరణ. మామూలు ఖచ్చితమైన ఉదాహరణ అన్నారు కానండి, ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్, చాలా విపరీతమైన ఉదాహరణ. దానికి పరాకాష్ట అనమాట మనం ఈ స్వార్థపరత్వానికి అని చెప్తున్నాడు. అక్కడ ఉందండి సమస్య అని చెప్తున్నాడు. ఇప్పుడు వివరణ ఆలివర్. Thank you. Above everything, the alcoholics must be rid of the selfishness. We must, or it kills us. So normal people can afford to have normal levels of selfishness. But if I indulge in selfishness, it will quickly take over every aspect of my life. It will ruin my life. It will hurt the people around me. And I will drink. And when I drink, I will become dead. And we've seen that happen many times around here. I'm sure you've experienced the same thing. It's kind of like alcohol. Normal people can go out after work once a week and have a couple drinks. If I try that, I will again become dead. I will drink myself into oblivion, and who knows what'll happen. God makes. Well, do you want me to translate that, or do you want me to keep going? Go. All right. God makes that possible. So becoming less selfish is only made possible by God. There often seems no way of entirely getting rid of self without His aid. I mean, I can't make myself less selfish. Many of us had moral and philosophical convictions galore, but we could not live up to them even though we would have liked to. So we have all kinds of great religious beliefs and philosophies and ethical systems, but we don't, they exist in our head. They don't exist anywhere in our actions. You wouldn't know that I was Christian, Jewish, Hindu, Muslim, or anything else by my actions. You just see me drunk all the time. And I'll get drunk and argue with you at the bar, but beyond me arguing a certain religious position or philosophical position, you have no idea what I really think because I'm just drinking. And I'm not living up to whatever code of conduct I profess. Neither could we reduce our self-centeredness much, wishing or trying our own power. We had to have God's help. And so this is this is a funny point. So if this were something you could do on your own, this would be a 3-step program. We figured out what the problem is. You're very selfish. Go work on that. Goodbye. And it can't work that way. The analogies that typically use are, I figured out what's wrong with your car. It doesn't have any wheels on it. You should drive it over to the mechanics and get it fixed. Or I figured out what's wrong with your leg. It's broken. The bone's sticking out. Why don't you walk over to the hospital and get treated? You can't, using yourself, become less selfish. I'm going to think about myself all the time, and I'm going to notice when I'm being selfish, and then I'm going to control that so that I'm less selfish. This is like trying to put out a fire by pouring gasoline all over it to drown it. It's just never going to work. So we need to have God's help to accomplish this. Sorry. Yeah. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, తాగుబోతులందరూ ఈ స్వార్థపరత్వాన్ని వదిలించుకోవాల్సి ఉంది. అదే అండి అనివార్యమైన విషయం ఏంటంటే ఈ స్వార్థపరత్వం వదిలించుకోవాలి. మనకి అది తప్పనిసరి, లేకుంటే అది మనల్ని చంపేస్తుంది అన్నాడు. చాలా పెద్ద మాట వాడాడు, చంపేస్తుంది ఏకంగా నువ్వు హతమైపోతావు అని చెప్పేశాడు. ఎందుకు ఇట్లా అవుతుందండి? మరి అందరూ స్వార్థపరులు శుభ్రంగా బతుకుతున్నారు కదా, నా చుట్టుపక్కల వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అందరూ స్వార్థపరులే కదా అంటే నిజమే. వాళ్ళందరూ తాగుబోతులు కాదు, అది విషయం. వాళ్ళు మామూలు మనుషులండి. మామూలు మనుషులు ఇంతో కొంత స్వార్థంతో బ్రతికితే వాళ్ళకి పెద్ద ప్రమాదం ఏం లేదు. ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే తాగుడు లాంటిది. ఇప్పుడు మామూలు మనుషులు మన చుట్టుపక్కల ఎంతమంది 1-2 డ్రింకులు తాగి 1-2 పైసలు తాగి ఇంటికి వెళ్ళి పడుకుంటున్నారంటే శుభ్రంగా ఉన్నారు కదా. బారుకు వచ్చిన ప్రతివాడు నాలాంటి వాడు కాదు కదా. సమస్య నాకు వాళ్ళకి కాదు. వాళ్ళు 1-2 తాగొచ్చు, 3-4 తాగొచ్చు, బాగానే ఉంటారు. వాళ్ళ జీవితం అంతా నిండు జీవితం బ్రతకచ్చును, వేరే పనులు చేసుకుంటారు, వగేరా వగేరా. కానీ నేను ఒక చుక్కగాని ముట్టుకుంటే ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చా. మీరు చుక్క ముట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుస్తుంది. మీకు తెలుసు, మీ గతాలను తిరిగి చూసుకుంటే తెలుసు మీకు. ఒక్కడు ముట్టుకుంటే ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు, అది చావుకు దారితీస్తుందని కూడా మనకు తెలుసు. కాబట్టి నా అంతటి నేను తీయడం అనేది, దీన్ని పక్కకు తీసేయటం అనేది వీలు కాదు, భగవంతుడు అవసరం అని చెప్తున్నాడు. దాన్ని భగవంతుడే సాధ్యపరచగలడు, ఇంకెవ్వరూ చేయలేరు. ఏ మానవ శక్తి కూడా మనకి పనికిరాదు అని ఇందాకలు చెప్పిందే మళ్ళీ ఒకసారి నొక్కి చెప్తున్నారు. అయితే ఆయన సహాయం లేకుండా స్వార్థాన్ని పూర్తిగా విడనాడే మార్గం ఏమీ లేదనిపిస్తుంది. ఇది మన అనుభవం నుంచి వచ్చిన విషయం.
ఇదేదో వాళ్ళేదో తత్వం చెప్పట్ల. అలా తత్వం గురించి చెప్పాలంటే మనలో చాలా మంది ఎన్నో నైతిక తాత్విక భావాలు కలిగి ఉంటాం. వాటికి అనుగుణంగా జీవించాలన్న కోరిక ఉన్నప్పటికీ ఆ రకంగా జీవితాలను నడుపుకోలేకపోయాము. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం భగవంతుడే చేయగలడు ఇలాంటి మాటలు వినగానే మొట్టమొదట మన లోపల నుంచి పొంగుకొచ్చే భావం ఏంటంటే, అరే రే ఇదంతా మీకు వర్తిస్తుందండి, మీరందరూ పచ్చి తాగుబోతులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. నేను అసలు చిన్నప్పటి నుంచేనండి మా మతంలో చాలా ఆ, నిష్టగా పాటిస్తానండి నేను. మా మతంలో చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి. ఏ మతమైనా, అది క్రిస్టియన్ మతం అనుకోండి, జూయిష్ మతం అనుకోండి, హిందూ మతం అనుకోండి, ఆ, ముస్లిం మతం అనుకోండి, ఏ మతమైనా సరే, ఏ మతమైనా సరే మంచి విషయాలు చెప్తుంది. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, కష్టపడాలి, అబద్ధాలు చెప్పకూడదు, మాట మీద నిలబడాలి, రకరకాల మాటలు మతాన్ని బట్టి చెబుతుంది అది. కానీ అవన్నీ మనకు పనికొచ్చాయా? ఇది ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పేది ఒకటి, నా నాలుగు మీద ఉన్నదంతా అబ్బో చాలా గొప్ప విషయాలు చెప్తా మీకు. అసలు మా మతం చాలా గొప్పదండి, ఇవన్నీ ముందే రాసి ఉన్నాయి, మాకు ఈ బిగ్ బుక్ లో చదవాల్సిన అవసరమే ఉంది, నా చిన్నప్పటి నుంచి చెప్పారండి నాకు అని చెప్పొచ్చు మనం. కానీ చెప్పడం వరకే. మన చేతులు ఎలా ఉన్నాయండి? మన చేతులు ఎలా ఉన్నాయంటే చూడటానికి నేను ఎప్పుడు మరి 24 గంటలు ము- మందులో మునిగి తేలుతున్నవాడిని నేను. తాత్వికం ఏమిటి, మంచి చెడు ఏమిటి, మతం ఏమిటి, అసలు చెప్పిన దానికి, నేను చెప్పేదానికి నేను చేసేదానికి పూర్తి వైరుధ్యం ఉంది. అంచేత నీ అంతట నువ్వు నయం చేసుకోలేని జబ్బు ఇది. నీకు ఎన్ని గొప్ప భావాలు ఉండొచ్చు, నీకు ఎన్ని గొప్ప నమ్మకాలు ఉండొచ్చు, నీ మతం ఎంత గొప్పదైనా అయి ఉండొచ్చు, నీకు దేవుడి మీద ఏదో నమ్మకం ఉందని నువ్వు అనుకోవచ్చు, వగేరా వగేరా వగేరా. కానీ అది నీ అంతట నువ్వు నయం చేసుకునే జబ్బు కాదయ్యా నీది అని చెప్తున్నాడు. ఎంతగా కోరుకున్నప్పటికీ, మా సొంత శక్తి మీద ఆధారపడి ఎంతగా ప్రయత్నించినప్పటికీ, అంటే కోరిక ఉండొచ్చు, స్వప్రయత్నం కూడా ఉండొచ్చు, కానీ నా స్వార్థ చింతనను తగ్గించుకోలేకపోయాము. మాకు భగవంతుని సహాయం తప్పనిసరి అయింది. ఇక్కడ భగవంతుడు ఎందుకు వచ్చాడండి? నాకు అర్థమైపోయింది కదా సమస్య. నేను స్వార్థపరత్వం నిండి ఉన్నవాడిని, స్వార్థపరుణ్ణి, మీరు చెప్పారు, ఒప్పుకుంటున్నాను. రేపటి నుంచి, రేపు పొద్దు నుంచి, లేకపోతే వాళ్ళ సాయంత్రం నుంచి నేను స్వార్థం లేకుండా ఉంటానండి, నిస్వార్థంగా ప్రవర్తిస్తా. అయిపోయింది కదా నా సమస్యకి పరిష్కారం అని అనొచ్చు. ఇది ఎలా ఉందంటే, మీ కారుకి చక్రాలు లేవండి, చక్రాలు లేకపోతే ఏం చేయాలి? చక్రాలు వేయించుకోవాలి కారుకి. చక్రాలు వేయించుకోవాలంటే ఏం చేయాలి? పోనీ ఆ కారు మీదే వెళ్ళి, చక్రాలు లేని కారు మీదే మీరు మెకానిక్ షాప్కి వెళ్తే వాడు చక్రాలు వేస్తాడు అని చెప్పాడు ఎవడో సలహా. సరే, చక్రాలే లేవని చెబుతుంటే మళ్ళీ మెకానిక్ షాప్కి ఎలా అండి వెళ్ళేది? అలాగే నువ్వు, నీ సమస్య ఎక్కడుంది? నీ మస్తిష్కంలో ఉంది, నీ బుర్రలో ఉంది. సమస్య ఉన్న బుర్రని నయం ఎలా చేయగలవు? అసలు రోగే వైద్యుడు ఎలా కాగలడు? ఇది సమస్య. కాలేము కాబట్టే నువ్వు విశ్వ ప్రయత్నం చేసినా నీ జబ్బు నువ్వు నయం చేసుకోలేవు, కాబట్టి భగవంతుడు ఆవశ్యకత అనివార్యము. భగవంతుడు అంటే మళ్ళీ ఉన్నత శక్తి. ఈ భగవంతుడు ఆ భగవంతుడు అని పేరేం చెప్పలే. ఎస్, ఆల్ ది వర్డ్. Thank you. This is the how and why of it. This is how it takes place. First of all, we had to quit playing God. It didn't work. So I can't play God in my life, and I certainly can't play God in your life either, trying to run your show and tell you how you should live. Next, we decided here, after this drama of life, God was going to be our director. So instead of being directed by my own ego, God is going to direct me. There is a quote, I think I might have shared this before on here, from William Penn, that they used to say a lot in the Oxford group. Men must choose to be governed by God, or they condemn themselves to be ruled by tyrants. And the tyranny here is of the self. And so instead of falling victim to that tyranny, we are governed by God, and God directs our actions and tells us what the next right thing to do is. The God of your understanding, not the God of my understanding. He is the principal. We are his agents. This might be hard to translate, but my sponsor is a judge, and he pointed out to me that there is a very precise legal concept here, which is principal agent liability. If I work for you, let's say that I'm a pizza delivery guy and you send me to go deliver a pizza, and I'm driving and I hit someone and paralyze them.
they're going to sue me, but since I have about $100 in the world, they're going to sue you because you are my employer, and you are liable because you directed me to go do this thing. The corollary to that, the inverse of that, is that if they sue me and get $50 million, you are the principal and you are going to indemnify me for that $50 million. You're going to pay the judgment so that I don't have to pay it because I'm your agent and I was acting within the scope of my agency when I did the thing that got me sued. That matters here because I'm an agent of God and God is the principal. So God might ask me to do some things that cost me. He might ask me to spend time with someone. He might ask me to spend energy, lots of energy with someone. He might ask me even to spend some money with people. But if I do that, God indemnifies me and then some. And so it's a, do you want to translate that? Because it's kind of a tricky concept, but I think it's important. And yeah, sorry to go. No, that's fine. భగవంతుని సహాయం సంబంధించి పూర్వపరాలు ఇలా ఉన్నాయి. పూర్వపరాలు ఇలా ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నానంటే వివరణ చెప్తానండి. నేను ఇప్పుడు సరే మీ సమస్య భగవంతుడే తీర్చగలడు అని నొక్కి నొక్కి చెప్పాం. అయితే ఇది ఎలాగండి నా జీవితంలో నేను భగవంతుడిని ఎలా ఆహ్వానించాలి, ఆయన ఇదంతా ఈ మార్పు నాలో ఎలా తేగలడు, అసలు దీనికి వివరణ కావాలి. ఎందుకంటే చచ్చిపోతున్నాం అవతల, నేను తాగి తాగి చచ్చిపోతున్నాను. నాకేమో మీరు పరిష్కారం చెప్తా అన్నారు. ముందు సమస్య చాలా గట్టిగా చెప్పేశారు. నేను నా అంతటి నాకు నేను ఏ సహాయం చేసుకోలేనని మీరు చాలా నొక్కి గట్టిగా చెప్పేశారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. నేను నాకు సహాయం చేసుకోలేను అని మొట్టమొదటిసారి వింటున్నా జీవితంలో. భగవంతుడే చేయగలడు, ఉన్నత శక్తి చేయగలడు అని పదే పదే మూడో వాక్యం ప్రతిదీ భగవంతుడు భగవంతుడు అని చెప్తున్నారు. మరి ఎట్లాగండి ఆయన సహాయం ఎట్లా కోరను? మొట్టమొదటిగా భగవంతుల్లా ప్రవర్తించడం మానేయాలి. అది మనం పూర్వం పూర్తి స్వార్థపరత్వంలో కూరుకుపోయి మనం చేసిన ప్రవర్తన, మనం చేసిన చేష్టలు, మనం బ్రతికిన బ్రతుకు కూడా నా జీవితానికి నేనే సారథ్యం వహించగలను, నేనే నా జీవితం బండిని ముందుకు నడుపుతున్నాను అన్న ఒక మిథ్యలో బ్రతుకుతున్నాం మనం. నేనే ముందుకు సాగుతున్న డ్రైవర్ని అనుకోని. నువ్వు కాదురా డ్రైవరు, ఆయన చేతికి డ్రైవింగ్ ఇచ్చేసి నువ్వు పక్కన కూర్చోరా అని చెప్తున్నాడు. మొట్టమొదటి విషయం అంటే నేను సారథ్యం వహించగలను అన్న ఆలోచన మానేసి నా వల్ల కాదు, అదే నేను భగవంతుడిని కాకపోవడం, నేను భగవంతుడిగా ప్రవర్తించడం మానివేయటం. నా జీవితాన్ని నేను సారథ్యం వహించలేను, నీకు నీ జీవితాన్ని నేనే నడుపుతాను. సో నేను నీ జీవితాన్ని కూడా నడుపుతానన్న భ్రమలోంచి బయటపడాలి మొట్టమొదటి. సో నేను నాది నడుపుకోలేను, నీది నడుపుకోలేను, ఇద్దరం కలిపి ఆయనకి చెప్పాలి. ఒకటి, ఎందుకు అది పని చేయలేదు, అది ఇది వాళ్ళు చెప్పారు కదా అని మానేయడం కాదు. చూసుకోండి ఒక్కసారి మన గతంలోకి. నువ్వు సారథ్యం వహించి నువ్వు అనుకున్నట్టుగా జీవితం సాగిస్తే ఎట్లా జరిగింది నీ లైఫ్? ఏమైందండి? నేను నా జీవితం నా అంతటి నేను గొప్పగా నడుపుకోలేను, గలుపులను, నా చేతి గీతలు నేనే గీసుకోగలను అనుకునే బయలుదేరా నేను. నిజంగాను, వాస్తవంగా నా గురించి చెబుతున్నా. చివరికి ఎక్కడికి వచ్చాను? మీటింగ్కి వచ్చాను. పూర్తిగా తాగేసి నిరాశ, నిస్పృహ, విసుగు, వేసారిపోయి వచ్చాను. కాబట్టి నా పద్ధతి పనిచేయలేదని ఇంకా అర్థమైంది కదా. ఇంకా ఏమన్నా కావాలి ఆ రుజువులు? ఓకే, రుజువులు ఉన్నాయి కదా, సరే వచ్చావు. ఇప్పుడు భగవంతుడిలా ప్రవర్తించడం మానే, మొట్టమొదటి విషయం. ఆ తర్వాత జీవితం అనే నాటకంలో ఇప్పటి నుంచి భగవంతుడే దర్శక పాత్ర అని మేము నిర్ణయించుకున్నాం. నాటకం కాబట్టి సినిమా అనుకోండి. నా సినిమాకి నేనే డైరెక్టర్ అనుకున్నాం ఇన్నాళ్ళను. బాగుంది కదా, నీ సినిమా చూసుకో ఒకసారి, అంత అసహ్యంగా ఉందో. పక్కా ఫ్లాప్ సినిమా తీశాను నేను డైరెక్షన్. కాకపోతే ఆ సినిమాని పట్టుకుని అలా వేలాడుతున్నా. ఎందుకు? నా డైరెక్షన్ కాబట్టి, నేను డైరెక్టర్ని కాబట్టి, నా పేరు ఉంది కాబట్టి. తీసిపారేవారు నీ పేరు, ఆయనకి అప్పచెప్పే దర్శకత్వం అన్నాడు. బాగుంది. ఆయనే మన సర్వోత్తమ అధికారి, మేము ఆయన ప్రతినిధులం. ఈ అధికారి ప్రతినిధి అన్న విషయం ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ అని ఇంగ్లీష్ పుస్తకంలో ఉంది. ఈ ప్రిన్సిపల్ ఎవరు, ఏజెంట్ ఎవరు అన్నదానికి కొంచెం వివరణ చెప్పారు ఆలివరు. ఏంటంటే, నేను మరొకళ్ళ తరఫున పనిచేస్తున్నాను అంటే అసలు బాధ్యులు వాళ్ళు, కర్తృత్వం నేను పుచ్చుకున్నాను. అది ఏజెంట్ అంటే కర్తృత్వం పుచ్చుకోవడం.
వాళ్ళ తరఫున నేను పనిచేయడం. ఇప్పుడు నేను మీ కంపెనీలో పనిచేస్తున్నానండి, ఓ పెద్ద కంపెనీకి పనిచేస్తున్నా, నేను డ్రైవర్గా పనిచేస్తున్నా. నేను ఎవరి కారు కంపెనీ తరఫున డ్రైవర్గా వెళ్ళి కారు గుద్దేశాను అక్కడ. కారుకి ఏదో దెబ్బలు తగిలాయి. మరి డబ్బులు ఎవరిస్తారు ఆ కారుకి? ఇప్పుడు ఆ నయం చేయడానికి ఎవరిస్తారు? నా యజమాని ఇస్తాడా, నేను ఇస్తానా? యజమాని చూసుకుంటాడు. ఎందుకంటే నేను కేవలం కర్తని, అంటే కర్తృత్వం పుచ్చుకున్నానంటే, నేను కేవలం ఇవాళ డ్రైవింగ్కి నేను వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళాను, ఏదో అకస్మాత్తుగా జరిగింది. కాబట్టి జరిపించేది ఆయన, చేస్తున్నది నేను అన్న భావంతో ఉండాలి. అందుకే నేను కేవలం ప్రతినిధిని, నేను కేవలం కర్తని, నేను కేవలం ఆ, అంటే కేవలం చేయడానికి నేను నియమించబడ్డా అంతే. నేను నియామకంగా ఉన్నాను తప్ప నేనేదో జరిపించేస్తున్నాను అనుకుంటే అది ఓటి భ్రమ. జరిపించేది ఆయన జరిపిస్తున్నాడు. చేతులు నావి వాడుకుంటున్నాడు, కాళ్ళు నావి వాడుకుంటున్నాడు, శరీరం నాది వాడుకుంటున్నాడు, మనసు నాది వాడుకుంటున్నాడు. నేను కేవలం ప్రతినిధిని మాత్రమే, కర్తృత్వం పుచ్చుకున్నాను అన్న భావన ఎల్లప్పుడూ కూడా మనసులో పైనే ఉండాలి. ఎస్, ఆలివర్, ఐ ట్రైడ్. That's okay. It's got to be difficult to translate an American legal concept, but I mean, I don't know if British common law covers this part of it, or I don't know if similar rules exist in India. Yeah, the problem is not America and Britain. The problem is translating legal concepts to non-lawyers like me. Yeah. I mean, the basic idea makes sense though. Like if you're working for me and you hurt somebody and you get sued, that I should. I mean, Absolutely. it's just fairness and equity kind of comes in. Indeed. He is, yeah. He is the father and we are his children. Now, that's a very easy concept to understand. Most good ideas are simple, and this concept was the keystone of the new and triumphant arch which we passed to freedom. So, I mean, the keystone obviously is the center stone that holds the arch in place. Pennsylvania being the keystone state. I mean, that's where the third SIP is. Without that stone there, the entire arch is going to collapse, and so that's where the force goes in the actual arch to get into. Now that we've discussed legal concepts, we can discuss physics and architecture as well. Do you want to translate that, or? Yeah, I will try. ఆయనే మనకి తండ్రి, మేము ఆయనకి బిడ్డలు. అదేంటి. సో ఇప్పుడు మూడు పాత్రలు చెప్పాడు. ఆయన పాత్ర ఏమిటి, నా పాత్ర ఏమిటి? కిందటి 3 వాక్యాలు చూసుకుంటే, మొదట ఏమన్నాడు? ఆయన దర్శకుడు, నేను నటుడిని అని. అది. సో డైరెక్టర్ ఆయన, నేను కేవలం ఏదో పాత్ర పోషిస్తున్నా అంతే. నాకు చెప్పిన పాత్ర నేను పోషిస్తున్నా. నేను పక్క పాత్రలోకి వెళ్ళిపోకూడదు. నేనే దర్శకుడిని అనుకొని నేను డైరెక్షన్ తీసేసుకోకూడదు. డైరెక్టర్ ఎవరో ఉన్నారు, నేను కేవలం నా పాత్ర పోషిస్తున్నా. కేవలం ఒక నటుడిని అంతే. 1,00,000 మంది నటుల్లో నేను ఒకడిని. అది మొదటి విషయం. 2, ఆయన సర్వోత్తమ అధికారి లేక యజమాని, నేను కేవలం ప్రతినిధిని. ఇందాకలు అనుకున్నట్టు నేను కేవలం కర్తృత్వం పుచ్చుకున్నాను. నేనేదో కర్తవ్యాన్ని కావిస్తున్నవాడిని కాదు. నేను చేయించట్లేదు ఏమి. నేను చేయడానికి నియమించబడ్డాను, నాకు చెప్పిన పని చేయాలంతే. 3, ఇదంతా ఏంటి? యజమాని అంటే మనం ఎలా అనుకుంటాం? ఏమో కొంచెం గట్టిగా ప్రవర్తిస్తారేమో, కొంచెం కోపడతారేమో అనుకున్నాం. లేదు, ఆయన మనకి తండ్రి, మనం ఆయనకి బిడ్డలో ఉన్నాడు. అంటే ఇదంతా ప్రేమపూర్వకంగా చేస్తున్నాడు మనతో ఈ జీవితం. ఆయన ప్రేమకు కూడా మనం అర్హులమే. ఆయన ఏదో యజమాని అంటే కొరడా పెట్టి కొడతాడని ఏమీ లేదు ఇందులో. సో డైరెక్టర్ ఆయన, అధికారి ఆయన, తండ్రి కూడా ఆయనే. అంటే ప్రేమపూర్వకంగానే నీతో బిడ్డలాగానే ఉంటాడు నీతో. నువ్వు అలా వ్యవహరించుకోవడం మంచిది అన్నాడు. మంచి ఆలోచనలు దాదాపు అన్ని అతి సామాన్యంగా, మంచి ఆలోచనలు అన్ని అతి సామాన్యంగా ఉంటాయి. ఇక్కడ ఒక్క వాక్యం వదిలాడు. ఏంటి? ఏమండి, ఇది చాలా గొప్ప ఆలోచన, మీ జీవితాన్ని మార్చే ఆలోచన. ఇటు వచ్చి చాలా సామాన్యంగా ఉంది, చాలా సింపుల్ గా ఉంది. మన తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ చెప్పుకోవాలంటే, ఈ భావన ఒక నూతన విజయ తోరణానికి పునాది రాయి. విజయ తోరణానికి పునాది రాయి అన్నారు. పునాది రాయి కాదండి ఇక్కడ యాక్చువల్లీ. అంటే దీనికి కరెక్ట్ మాట లేదు తెలుగులో, కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. బట్ విజయ తోరణం అంటే ఇలా ఒక తోరణము రాళ్లతో నిర్మించుకున్నాం అనుకోండి, ఒక గేట్ లాగా నిర్ణయించుకున్నాడు. ఆ పైన ఉండే రాయిని కీ స్టోన్ అంటారు. ఆ పైన ఉన్నదాన్ని పునాది కింద ఉంటుంది, అది ఫౌండేషన్ స్టోన్. ఫౌండేషన్ స్టోన్ కాదు, కీ స్టోన్ పైన మధ్యలో ఉంటుంది.
ఇట్లా ఒక తోరణం నిర్మిస్తే రాళ్లతో ఆ మధ్యరాయి పైన ఉన్న మధ్యరాయి చాలా కీలకమైంది. అది తీస్తే మొత్తం అంతా కూలిపోతుంది. అంటే ఈ మూడో సోపానం ఎంత ముఖ్యమైందంటే ఇది కానీ తీసి పక్కన పెడితే మొత్తం ప్రోగ్రామ్ నేలమట్టం అయిపోతుంది. మొత్తం మిగతా అన్ని సోపానాలు కూడా కూలిపోతాయి. కాబట్టి అంత ముఖ్యమైందండి ఇది అని చెప్తున్నాడు. సో అది పునాది రాయి అనుకుంటే అనుకోవచ్చు, కానీ పునాది రాయి కాదు, నిజం చెప్పాలంటే ఆ రాయి. అది ఆంగ్లంలో చెప్పిన మాట తెలుగులో అంత సామాన్యమైన మాట కాదు, సులువైన మాట కాదు. సో అది అయితే ఎందుకు ఈ తోరణాలు, విజయ తోరణాలు, రాళ్ళు గీళ్లు వాడుతున్నాడంటే ఈ తోరణంలో నుండే మనం స్వేచ్ఛ విమోచనం వైపు పయనించాము. అది మనకి అసలు ఈ తాగుడు సమస్యే కాదు, అసలు ఈ అహం అనే సమస్యలోంచి మనం బయటపడి స్వేచ్ఛగా ముందుకు సాగాలంటే ఇది చాలా ముఖ్యం. ఈ దృక్పథం మనలో పూర్తిగా రావాలి. ఏమిటి? ఆయన దర్శకుడు, ఆయన అధికారి, ఆయన తండ్రి, నేనెవరిని? నేను కేవలం నటుణ్ణి, నేను కేవలం వాళ్ళు చెప్పినట్టు నియామకంగా ఏదో పని చేస్తున్నాను. 3, నేను బిడ్డని, అంతే. ఎప్పుడైతే ఇంకొకళ్ళ జీవితం నుంచి, ఇంకొకళ్ళ చేతిలోంచి నేను తీసుకున్న అధికారం వాళ్ళకు వెనక్కి ఇచ్చేసాను, అసలు నా జీవితంలో నా అహం అనే నియంతృత్వం పక్కకు పోయి, నా అహం ఒక నియంత, అది నన్ను ఎప్పుడు కూడా కొరడా పెట్టి కొడుతూ ఉంటుంది. దానివల్లే నా జీవితంలో వచ్చిన సమస్యలన్నీ అని చెప్తున్నాడు. ఈ నియంతృత్వం పోయి స్వేచ్ఛ వైపు ముందుకు సాగుతాను, చాలా సులువు అవుతుంది, తేలిక అవుతుంది జీవితం అన్నది వాగ్దానం చేస్తున్నారు మరి. ఎస్. Thank you. Now we come to the third step, promises. When we sincerely took such a position, all sorts of remarkable things followed. We had a new employer, a new boss, God. Being all powerful, he provided what we needed if we kept close to him and performed his work well. So since God has all power, he gives us what we need, but only if we keep close to him and perform his work. So it goes back to that principal agent concept that when I'm doing the work as your employee, I'm protected and given what I need. But when I go off and do my own thing, I'm not. So again, if I'm purportedly working for you, but I go out and do something and harm someone, you don't indemnify me. Established on such a footing, we became less and less interested in ourselves, our little plans and designs. So if I'm working for God, I don't really care about myself as much. My plans are all petty and selfish. Like, I want a lot of money. I want this. I want that. It doesn't help anybody in the world. Whereas if I go out there and I'm of service to others, it has tremendous benefits that are beyond anything I'll ever see. More and more, we became interested in seeing what we could contribute to life, because I've gone through life seeing what I can take from it. What can I take from you? What can I take from this situation? What can I take from this interaction? And now it's about seeing what I can give to this person or this situation. As we felt new power flow, and as we enjoyed peace of mind, as we discovered we could face life successfully, as we became conscious of his presence, God's presence, we began to lose our fear of today, tomorrow, or the hereafter. We were reborn. So we're born into a new life with the relationship with the God of our understanding. Sorry, that's kind of a lot, I know. No, it's beautiful. I'm just reading it again. అయితే ఇప్పుడు వచ్చే పారాగ్రాఫ్ మనకి 3వ సోపానం వల్ల మనకి వచ్చేది ఏంటి అని హామీలు ఇస్తున్నారండి. ఇవి హామీలు కేవలం మనం హామీలను చదువుతాం. ఎక్కడ చదువుతాం? 9వ సోపానం తర్వాత హామీలు మీటింగ్లో ఒక్కోసారి చదవటం జరుగుతుంది, ప్రామిసెస్ అని. ఇది ప్రతి సోపానానికి కూడా హామీలు ఉన్నాయండి. ఈ హామీలు కానీ మనం ప్రవర్తించడం మొదలు పెడితే, ఎలాగా? భగవంతునిలా ప్రవర్తించడం మానేసి మన ప్రపంచంలో మన చోటు ఏమిటో మనం తెలుసుకొని అలా మెలగడం మొదలు పెడితే, ఒక బిడ్డగా, కేవలం ఒక ప్రతినిధిగా, కేవలం ఒక నటుడిగా ఇట్లా ప్రవర్తించడం కానీ మొదలు పెడితే ఏమవుతుందండి? మేము నిజాయితీతో ఈ స్థాయికి చేరుకున్నాక, ఏ స్థాయికి? ఇప్పుడు చెప్పిన స్థాయికి, అన్ని రకాల గణనీయమైన విశేషాలు ఒకదాని తర్వాత మరొకటి చోటు చేసుకోవడం మొదలు పెడతాయి. అది మొదలు పెట్టాయి, అయిపోవడం మొదలుపెట్టింది. ఏమిటి? మనం కానీ వినయంతో, నిజాయితీతో మన స్థానాన్ని మనం తెలుసుకొని అలాగా మెలగడం మొదలు పెడితే
గణనీయమైన విషయాలు, చాలా మంచి మంచి విషయాలు జరగడం మొదలుపెట్టాయట, చెప్పుకోదగ్గ విషయాలు మొదలయ్యాయట. మాకు ఒక కొత్త యజమాని లభించాడు. ముందు ఏమైందంటే ఒక యజమాని ప్లేస్ లో ఆయన్ని పెట్టాం, డ్రైవర్ ప్లేస్ లో ఆయన పెట్టాం, మనం ఎక్కడ ఉండాలో అక్కడ ప్యాసింజర్ సీట్ లో కూర్చున్నాం. ఆయన శక్తివంతుడు అవటం వలన మాకు కావలసిందేదో దాన్ని ఆయనే సమకూర్చాడు. మరి అంత శక్తి ఉన్నవాడు నీకు ఏది అవసరమో అది ఆయన సమకూరుస్తాడు, ఆయన చేస్తాడు. నువ్వో కష్టపడిపోనక్కర్లా. అంటే పని చేయొద్దని కాదు, ఇంట్లో పడుకోమని కాదు వాడు చెప్పింది. నీకేం కావాలో నీకే తెలియదురా బాబు, నువ్వు అలా పరిగెడుతూ ఉంటావు, ఇంకా ఇది కావాలి ఇంకా అది కావాలని చెప్పలా. దేని వెంట పరిగెడుతూ గడిపావు ఇన్నాళ్ళు నువ్వు. ఇప్పుడు ఇచ్చింది తీసుకొని అందులో ఉండు. నీకేం కావాలో ఆయనకి తెలుసు, నీకు ఎంత అవసరమో ఆయనకి తెలుసు. నీకేం కావాలని నీ పెద్ద లిస్ట్ ఉండొచ్చు, నువ్వు ఎన్నో రాయొచ్చు. అది కాదు ఇక్కడ అవసరం. నీ లిస్టుతో పని లేదు. నీ లిస్టులో నీ తీసి పక్కన పారే. నీకు ఎంత అవసరమో ఏది అవసరమో ఆయన ఇస్తాడు. అది కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించడం నేర్చుకో. అయితే అది ఆయన్ని అంటిపెట్టుకుని ఆయన పనిని చక్కగా నిర్వర్తించడం చేసినట్లయితేనే సాధ్యం. అది మళ్ళీ మధ్య మధ్యలో మన అహం చెప్తూ ఉంటుంది, లేదు లేదు రా, ఈయన డ్రైవింగ్ ఏదో బాగోలేదు, నేనే డ్రైవింగ్ వెళ్తా, ఒక్కసారి పక్కకు తప్పుకోండి అని చెప్పి మనం స్టీరింగ్ పట్టుకున్నాము, మళ్ళీ గాడి తప్పుతుంది బండి. అలా కాకుండా ఆయన్ని నడిపించడానికి నువ్వు అంగీకారం పూర్తిగా ఉండాలి. ఆయన అంటిపెట్టుకొని ఉండాలి. అంటే ఆ ఉన్నత శక్తిని గట్టిగా పట్టుకొని కూర్చోవాలి. అటువంటి భావనను ఆధారంగా చేసుకున్న తర్వాత మా పైన, మా చిన్న చిన్న ప్రణాళికలు కార్యాచరణ పథకాల పైన మాకు ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. ఇన్నాళ్ళు జీవితంలో నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను రేపు పొద్దున్న లేస్తే ఇచ్చేయాలి, మా ఇంట్లో ఇది కావాలి, నాకు ఇంత డబ్బు కావాలి, నాకు పెద్ద ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, ఇదే కదండి మన జీవితం అంతా. నా జీవితం ఎలా మెరుగుపరుచుకోవాలి, నేను ఎలా పైకి వెళ్ళిపోవాలి, దానికి చిన్న చిన్న పథకాలు, పెద్ద పెద్ద పథకాలు, ప్రణాళికలు వేసుకుంటూ వచ్చాను. అందులో అసలు 99% జరగనే కూడా జరగలేదు. ఎందుకంటే నేను స్వప్రయత్నంతో ఎలాగోలాగా అవన్నీ ప్రపంచం నుంచి లాక్కుందామని చూస్తూ ఉన్నాను కాబట్టి ఇన్నాళ్ళు. ఇప్పుడు ఈ లాక్కోవడం మానేసి ప్రపంచానికి ఇవ్వడం మొదలు పెడతాం. అదే అంటున్నాడు, జీవితంలోనికి మేము ఏమి చొప్పించగలము అనే విషయంపై మరింత ఆసక్తి పెరుగుతూ వచ్చింది. నేను అసలు ఏమి ఇవ్వగలను, నేను పక్కగా సాటి మనిషికి ఎలా సహాయపడగలను, తోడ్పడగలను, వాళ్ళకి ఏమి ఇవ్వగలను. అసలు ఇవ్వడం అంటే నాకైతే తెలియదండి, ఎంతసేపు తీసుకోవడమే తప్ప. ఇది చాలా ముఖ్యమైన మార్పు నా జీవితంలో. అయితే అసలు ఇవ్వడం ఏంటండి బాబు, అసలు తీసుకోవడమే తప్ప ఇవ్వడం అన్న ఆ టాపికే తెలియదు నాకు. అలాంటిది ఏమంటాడు, నీ ప్రణాళికలు నీ కార్యాచరణ పథకాల పైన ఆసక్తి తగ్గిపోతూ వచ్చిందిట. జీవితంలోనికి మేము ఏం చొప్పించగలం, పక్కాడికి ఏం సాయం చేయగలం అనే ఉద్దేశం వచ్చిందిట మనిషికి. మాలో నూతన శక్తి ప్రవహిస్తున్న భావన కలగటం వలన, మానసిక ప్రశాంతతను అనుభవించగలగటం వలన, జీవితాన్ని విజయవంతంగా ఎదుర్కోగలం అనే భావం కలగటం వలన, భగవంతుడు మాకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడన్న గ్రహించడం వలన, మాలో ఏర్పడి ఉన్న నేటి రేపటి తదుపరి భయాన్ని మేము కోల్పోవడం ప్రారంభించాం. అది ఆత్మవిశ్వాసం వచ్చింది. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నాం, సో ఆయన సంరక్షణలో ఉన్నాం. రక్షణ సంరక్షణ మొత్తం ఆయనకు అప్పచెప్పినప్పుడు నాకేం భయం. నేను ఎంత వీలైతే అంత జీవితంలో, ప్రపంచంలో ఎవరికైనా ఏమైనా ఇవ్వగలనా అని ఆలోచిస్తూ సాగితే, ఆయన నా దగ్గరే సన్నిహితంగా నా పక్కనే ఉన్నాడు అన్న భావంతో ముందుకు సాగితే, నేటి రేపటి తదుపరి భయాన్ని కోల్పోయాం. నేటి అంటే ఈ క్షణం నా మనసులో ఉన్న భయం, రేపటి అంటే రేపు పొద్దుట ఏం జరుగుతుందని భయంతో నిత్యం బ్రతుకుతూ ఉన్నవాడు. ఆ రెండు భయాలు పోయాయి. ఇవే కాదు, ఈ జన్మ అయిపోయాక, చచ్చిపోయాక ఏమవుతుంది అన్న భయం కూడా ఉంటుంది చాలా మందికి. మనిషి అన్నాక ఉంటుంది, తర్వాత జీవితం ఉందా, మరి ఇంకొక అవతారం ఎత్తుతామా, ఏవో రకరకాల భయాలు ఉంటాయి.
ఆ తదుపరి భయం కూడా పోతుంది. ఈ జీవితంలోనే కాదు, ఇంకా అసలు ఏ భయం మిగలకుండా పోతుందండి. ఎంత సాన్నిహిత్యం ఉంటే ఆయనతో ఆత్మగత సాన్నిహిత్యం ఉండాలన్నాడు కదా సోపానాల్లో. అక్కడికి వస్తున్నాం. మేము పునర్జన్మ పొందామన్నాడు చివరికి ఒకే మాట. పునర్జన్మ పొందామంటే అసలు ఆ రమణ ఇంక లేడు, ఏదో కొత్త రమణ జన్మించాడు, కొత్తవాడు పుట్టాడండి అన్నాడు. ఇది మనం చెప్పినట్టుగా మూడో సోపానం ప్రయత్నం చేస్తే ఇదండి మీలో జరిగే మార్పు అని చెప్తున్నాడు. అసలు నువ్వు కొత్త జన్మ ఎత్తేవరా బాబు, నువ్వు ఆ పూర్వం మనిషివే కావు. వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఆ మనిషివే కాదు, నువ్వు నిజంగా చెప్పాలంటే పునర్జన్మని ఎత్తావన్నాడు ఒక్క క్షణం. చాలా గొప్ప మార్పు వస్తుంది అని హామీ ఇచ్చారు. ఎప్పుడు మనం సారథ్యం వహించకుండా ఆయన చేతిలో వదిలేసి మనం చేయాల్సిన పని మనం చేయిస్తే. ఎస్, థ్యాంక్ యూ. And one thing, వన్ సెకండ్ ఆలివర్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తర్వాత తీసుకుందామండి. మీటింగ్ అయిపోయాక మనం 6:30కి అయిపోతుంది కదా, అప్పుడు తీసుకుందామండి. ఎవరైనా చేతులు ఎత్తిన వాళ్ళు ఉంటే దయచేసి క్వశ్చన్స్ మరొక 24 నిమిషాలు ఉంది, ఆ తర్వాత క్వశ్చన్లు అడగచ్చు. ఈయనకి టైం ఉంటే ఆయన సమాధానం చెప్తారు. సారీ ఆలివర్, సంబడి హ్యాడ్ that's okay. హ్యాండ్ అప్. సో I was going to say the same thing. Don't worry. We were now at okay. yeah. We were now at step 3. Many of us said to our Maker as we understood Him. Again, we're not talking about the Christian God if that's not what you believe. It's whatever you can accept as a higher power. It could be Mother Nature. It could be gravity. It could be the rooms of A. Whatever works for you. God, I offer myself to Thee to build with me and to do with me as Thou wilt. So I'm offering myself to the God of my understanding to build me up and do with me whatever He, she, or it wants. Relieve me of the bondage of self that I may better do Thy will, because I can't really be of service to my higher power if I'm trapped in the slavery of the ego, the bondage of self, the shackles, the manacles of my own selfishness. Take away my difficulties, so take away the things that are troubling me, so that victory over them may bear witness to those I would help, so that the victory over those things can show the people I want to help Thy power, Thy love, and Thy way, can show the power of the God of my understanding, and can show the people I want to help that there is a power here that can help them too. May I do Thy will always. So may I continually be directed away from my own selfishness and towards the will of the God of my understanding. We thought well before taking this step, making sure we were ready, that we could at last abandon ourselves utterly to Him. Made sure that we had a conception of a higher power that we could agree with and that didn't antagonize us in any way. So. Yeah. మేము ఇప్పుడు మూడో సోపానం దగ్గర ఉన్నాము. అది ఇవన్నీ చేసిన పిమ్మట మనం ఎక్కడున్నామండి అంటే మూడో సోపానం దగ్గర ఉన్నాము అని చెప్తున్నాడు. ఇదంతా ఈ గోల్లో మనం ఎక్కడున్నామో మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. మనం మూడో సోపానం దగ్గర ఉన్నామండి. మాలో చాలా మందిని ఈ ప్రార్థన చెప్పుకున్నామని ఇప్పుడు రాబోయేది మనం మూడో సోపానం ప్రార్థన. ఎవరితో చెప్పుకుంటామండి? మేము అర్థం చేసుకున్న సృష్టికర్తతో. అది మీకు ఏ దేవుడైనా అనుకోండి, అది మీ మతానికి సంబంధించిన దేవుడు అవ్వచ్చు, లేకపోతే ఇతర మతాల దేవుడు మీకు నచ్చితే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ప్రకృతి అవ్వచ్చు, లేకపోతే గురుత్వాకర్షణ శక్తి అవ్వచ్చు, కొంతమంది సూర్యుడు అవ్వచ్చు, ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. మీకు ఏ ఉన్నత శక్తి మీకు స్ఫురిస్తే ఆ శక్తి నా మనసులో నేను నింపుకోగలను అని మీకు అనిపించి అది నన్ను ముందుకు తీసుకెళ్ళగలదు అని అనిపిస్తే ఆ ఉన్నత శక్తిని పెట్టుకోండి. అయ్యా పేరుతో నిమిత్తం లేదు. భగవంతుడు ఎలాగ మీరు ఆ రూపాన్ని చూడగలరు అన్నదంతా నిమిత్తం లేదు. ఏం చెప్పాము? ఇది మనస్ఫూర్తిగా చెప్తే, భగవంతుడా నీవు నాతో కలిసి ఉండడానికి, కలిసి పనిచేయడానికి వీలుగా ఉండేలా నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే పూర్తిగా అర్పించుకుంటున్నానయ్యా నన్ను. 2, నీ ఇష్టానికి అనుగుణంగా మరింత బాగా నేను పనిచేయడం కోసం స్వార్థం అనే బంధం నుండి నాకు విముక్తి కలిగించు. ఇక్కడ స్వార్థం అనే బంధం అన్నాడు. నా ఉద్దేశంలో బంధం అన్నది తప్పు మాట అండి. ఎందుకంటే రిలీవ్ మీ ఆఫ్ ద బాండేజ్ ఆఫ్ సెల్ఫ్. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే బాండ్ అంటే బంధం, బాండేజ్ అంటే స్లేవరీ అంటే దాస్యం, సంకెళ్ళు. సో ఇది స్వార్థం అనే బంధం కాదు. స్వార్థం అనేది ఒక దాస్యం. స్వార్థం అనేది
నా చేతి చుట్టూ కాళ్ళ చుట్టూ నా చుట్టూ ఉన్న సంఖ్యలు ఇది తీసే ఈ దాస్యం నుండి విముక్తి చేయబడుతున్నాను నేను. బంధం తొలగించని చాలా మెల్లగా చెప్పట్లే. అహంకారం అణగించడం అంటే అర్థం కోరుకున్నాం అంటే అర్థం ఏంటంటే ఇది నేను దాసుడిని అయిపోయానండి. నేను అన్న భావానికి అహంకారము మమకారం అంటే నేను నాది అన్న రెండు ఈ భావాలకు నేను దాసుడిని అయిపోయాను. నన్ను బాబోయ్ దీనివల్ల నేను చస్తున్నా, బతకలేకపోతున్నాను, నన్ను విముక్తిని కలిగించు, నన్ను విడిపించింది అన్నాడు. చాలా బలమైన మాట, బాండేజ్ ఆఫ్ సెల్ఫ్ అన్నది. నా బాధలను తొలగించు. ఎందుకు నా బాధను తొలగించాలంటే నా బాధను తొలగించుకుంటే 100 ప్రదక్షిణాలు చేస్తాను కాదు ఇక్కడ. తొలగించు. ఎందుకు? వాటిపైన సాధించిన విజయం ఇది. రెండో వాక్యం కూడా మొదటి వాక్యంలో కలిసి చదవాలి. నా బాధల్ని ఎందుకు తొలగించాలట? వాటిపైన సాధించిన విజయం నీ శక్తిని గురించి, నీ ప్రేమను గురించి, నీ జీవన విధానాన్ని గురించి ఇతరులకు వివరించడంలో ప్రధాన సాక్ష్యంగా నిలుస్తుంది. అది ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఆయన జీవన విధానం, లేక ఆయన చెప్పిన జీవన విధానం పక్కవాడికి చాటి చెప్పడానికి పనికి రావడం కోసం నీ బాధలను తొలగించమంటున్నావు. అంతేగాని నా బాధను తొలగించి నాకు ప్రమోషన్ ఇప్పించి మా అబ్బాయికి బాగా చదువు చెప్పించి నాకు మోటార్ సైకిల్ కొనిపించి నాకు 1 కోటి రూపాయలు ఇమ్మని కాదు నా బాధను తొలగించంటే. ఎందుకు తొలగించాలట బాధ? ఈ బాధలు తొలగాయి అని పక్కవాడు చూసి ఆహా భగవంతుడు నిజంగా ఇంత శక్తిమంతుడు కదా, ఇంత ప్రేమమూర్తి కదా, ఆ జీవన విధానం నేను కూడా అవలంబించాలి కదా అని పక్కవాడు నిన్ను కేవలం ఒక సాక్ష్యంగా చూసి వాడు కూడా నీతో పాటు పయనించడానికి సిద్ధపడడానికి పనికిరమ్మని, అంటే నిన్ను ఒక పనిముట్టుగా వాడుకోమని కోరుకుంటున్నావు మాత్రమే. ఇది చాలా ముఖ్యమైన, చాలా గొప్ప ప్రార్థన. అయితే నేను సదా నీ ఇష్టానికి అనుగుణంగా ప్రవర్తించును గాక, ఇది కోరిక. మా సంసిద్ధతను పూర్తిగా నిర్ధారించుకోనడానికి మరియు ఆయనకు ఎట్టకేలకు ఎట్టి మినహాయింపులు లేకుండా సంపూర్ణంగా సమర్పించుకోవడానికి వీలుగా ఈ సోపానాన్ని చేపట్టే ముందు బాగా ఆలోచించుకున్నాము. అది ఆలోచన అవసరం ఎక్కడుంది అంటే, నిజంగా నేను సంసిద్ధంగా ఉన్నానా, నేను పూర్తి విల్లింగ్నెస్ ఉందా నాకు? ఇది చాలా గొప్ప విషయం అండి. నేను ఇంతవరకు డ్రైవింగ్ అలవాటు పడిపోయినవాడిని. నేను ఒక్కసారిగా నాకేం చెప్తున్నారు, డ్రైవర్ సీట్ వదిలేసి ప్యాసింజర్ సీట్ లో కూర్చోమంటున్నారు, పక్క సీట్ లో కూర్చోమంటున్నారు. ఆయనకి ఇచ్చేసారు డ్రైవింగ్, అప్పు చెప్పారు రమణ ఏం పర్లేదని ధైర్యం పెద్దవాళ్ళందరూ చెప్పారు. ఏలో చెప్పడానికి బాగానే ఉందండి, చేయొద్దు, ఆ నమ్మకం కలగద్దు. పూర్తి సంసిద్ధత నాలో ఉందా? ఉంటే నేను మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన చేసుకున్నాను అంటే, ప్రార్థన చేసుకోవడం ఒక మాటలు అంటాం కాదు. ఆ నేను ఇందాకలు అనుకున్నట్టుగా నేను నటుడిగా, లేకపోతే బిడ్డగా, లేకపోతే ప్రతినిధిగా పూర్తిగా ప్రవర్తించడానికి మరోసారి ఎప్పుడు డ్రైవర్ కావడానికి ప్రయత్నం చేయకుండా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆలోచించుకొని ఈ ప్రార్థన చెప్పుకున్నాను అని రాశాడు. ఎస్, ఆలివర్. Thank you. We found it very desirable to take this spiritual step with an understanding person, such as our wife, best friend, or spiritual advisor. So, when this book was written in 1939, they thought that I could just mail you an AA big book, and there's no AA in your area, and you could just take the steps as outlined in the book and recover that way. It wasn't like today where there are sponsors everywhere, and anybody can find a sponsor if they really look. And so back then, you might be doing this step with your spouse, your friend, or your priest, rabbi, imam, whatever. But it is better to meet God alone than with one who might misunderstand. So if you were doing this, you would want to do it with someone who isn't going to make a joke of it. The wording was, of course, quite optional, so long as we expressed the idea of voicing without reservation. I've sponsored Muslims who couldn't use the words that are in this book, and they would make a different prayer, and it's like the same idea expressed in accordance with their religious beliefs. I've also sponsored Buddhists who changed the wording in accordance with their religious beliefs. So the words are not as important as the idea of surrender to the higher power that you can call whatever you want. This was only a beginning.
though if honestly and humbly made, an effect sometimes a very great one was felt at once. So this is we're just starting here, but if we are serious about that, sometimes we get an effect immediately. Yeah. మనల్ని మనల్ని అవగాహన చేసుకోగలిగే వ్యక్తితో కలిసి ఈ ఆధ్యాత్మిక సోపానాన్ని చేపట్టడం శ్రేయస్కరమని మేము గుర్తించాము. మొదటి విషయం ఏంటంటే ఇది మామూలు సోపానాలు కావండి. మరొకసారి గుర్తు చేస్తుంది, ఇది ఆధ్యాత్మిక సోపానం. ఇది ఒకటే కాదు, ఈ కార్యక్రమం మొత్తం ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమం అని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అయితే ఇది ఎవరితోనే కలిసి చేయొచ్చండి అంటే, మనల్ని బాగా అవగాహన చేసుకోగలిగిన వ్యక్తితో, మనం బాగా పూర్తిగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తితో చేయొచ్చు. ఆ వ్యక్తి భార్య గాని, మంచి మిత్రుడు గాని, లేదా ఒక ఆధ్యాత్మిక సలహాదారుడు గాని అవ్వచ్చు అని రాశారు. ఇది రాయడానికి ఒక చిన్న చారిత్రక కారణం ఏంటంటే, 39లో ఈ పుస్తకం రాశాడు. 1939లో రాసినప్పుడు అప్పుడు ఇంకా ఇప్పటిలాగా ఒక స్పాన్సర్ గారితో కూర్చొని సోపానాలు చేయటం అటువంటి పరంపర ఇంకా మొదలవ్వలేదు. ఇంకా అప్పుడప్పుడే మొదలైంది కదా. ఈ పుస్తకం వచ్చి వేళ్ళకి ఇంకా వచ్చి 4 ఏళ్ళు కూడా అవ్వలే పూర్తిగా. 3.5 ఏళ్ళు ఏకి వయసు ఉన్నప్పుడు, మన ఫెలోషిప్ కి ప్రోగ్రామ్ కి వయసు ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఈ ప్రోగ్రామ్ అంతా రాసి బిల్లు గారు వగేరా ఈ పుస్తకం ప్రచురించారు. మరి ఆ రోజుల్లో వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ పుస్తకం నీకు పోస్టులో పంపిస్తే, టపాలో పంపిస్తే నీ పుస్తకం అందుకొని చదువుకొని ఇందులో చెప్పిన మనస్ఫూర్తిగా చేసేసి నువ్వు బాగుపడతావని వాళ్ళ ఆశ. మరి అప్పుడు ఈ ప్రార్థన గీర్తన చేయాలంటే స్పాన్సర్ లేడు, ఇంకా అసలు అప్పుడు ఆ విషయం రాలేదు కాబట్టి ఇంకా. మరి ఎవరితో చేయాలంటే భార్య. అది కూడా చూడండి, భార్యతో అని రాశాడు. అంటే మగవాళ్ళని ఉద్దేశించి రాసిన పుస్తకం ఆ రోజుల్లో. అంటే ఆ రోజుల్లో ఆడతాగుబోతుల విషయం అసలు పట్టించుకోవాలా వీళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు తాగుబోతులు కాకపోవచ్చు అని భావం ఉందో, లేకపోతే మగవాళ్లే ఉంటారనుందో తెలియదు. ఆ కాలంలో పితృస్వామ్య ప్రపంచం ఆ కాలంలో మరింత బలంగా ఉండేది. సో కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం కొంచెం ఆలోచించి దీన్ని అర్థం మాత్రం తీసుకోవాలి జాగ్రత్తగా. సరే, భార్య అవ్వచ్చు, మంచి మిత్రుడు అవ్వచ్చు వగైరా అని చెప్పారు. అపార్థం చేసుకునే ఆస్కారం ఉన్న వ్యక్తితో కంటే ఒంటరిగానే భగవంతుడు సాన్నిహిత్యాన్ని కోరుకోవడం చాలా ఉత్తమం అన్నాడు. అది ఆ పక్క వాళ్ళు ఎవరితో పాటైతే నువ్వు ప్రార్థన చేస్తావో వాళ్ళకి ఇదంతా నవ్వుతాలుగా అనిపించవచ్చు, వాళ్ళు నిన్ను వెక్కిరించవచ్చు, లేకపోతే అసలు నీ విషయం అర్థం కాకపోవచ్చు, అసలు స్వార్థానికి తాగుబోతానికి సంబంధం ఏంట్రా బాబు అని హేళన చేయొచ్చు. ఇటువంటి వాళ్ళతో కూర్చోవడం కంటే నాయన నీ అంతటి నువ్వు ఏకాంతంలో భగవంతుని కలవటం చాలా ఉత్తమం అన్నాడు. ఎటువంటి మినహాయింపులు లేకుండా మన ఆలోచనలు వ్యక్తం చేస్తున్నంత కాలం మనం ఉపయోగించే పదాలు పూర్తిగా ఇచ్చికమైనవని గ్రహించాలి. అది నువ్వు వాడు చెప్పినట్టే, ఈ 2వ పేరాలో చెప్పినట్టే నీ ఇష్టానికి అనుగుణంగా మరింత బాగా ఇదంతా చెప్పినట్టు ముక్కసి ముక్క మంత్రం వల్లె వేయడం కాదు. ఇది మంత్రం కాదు, ఏమి కాదు, దాన్ని వల్లె వేయక్కర్లేదు. అది నువ్వు ఏ మాటల్లోనే చెప్పుకో. వచ్చి ఇక్కడ విషయం ఏంటంటే, మినహాయింపులు ఏమీ లేకుండా పూర్తి శరణాగతి కోరడం, పూర్తిగా భగవంతుని రక్షణకు సంరక్షణకు నీ ఇచ్చను నీ జీవితాన్ని అప్పించడమే కదా, అప్పగించడం కదా. ఇక్కడ ఆలివర్ ఏం చెప్పారంటే, ఆయనకు కొంతమంది స్పాన్సీలు ఉన్నారట, వాళ్ళు ఇస్లాం మతానికి అంటే ముస్లిం మతానికి చెందిన వాళ్ళు. వాళ్ళకి ఏమండి ఈ పదాలు నాకు రుచించలేదండి, ఈ పదాలు వేరే మతం పదాల్లాగా స్ఫురిస్తున్నాయి నాకు, నేను మా మతానికి అనుగుణంగా నా ప్రార్థన నేను రాసుకోవచ్చు అంటే రాసుకోని ఆయన నీ ఇష్టం. తాగుబోతూ వాడికి ఏ దేవుడి మీద నమ్మకం కలిగితే ఆ నమ్మకం ప్రకారం దీన్ని ఇచ్చికము పదాలు అంటే అర్థం ఏంటంటే, నీకు కావాల్సిన 3వ ప్రార్థన నువ్వే రాసుకోరా బాబు అని చెప్తారు. అలాగే బౌద్ధ మతం వాళ్ళు, బుద్ధిస్ట్ ఉన్నారు ఆలివర్కి స్పాన్సీలు, వాళ్ళు వాళ్ళ మతానికి అనుగుణంగా రాసుకుంటామని అంటే రాసుకోరా బాబు నీ ఇష్టం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది ఈ దేవుడు ఆ దేవుడు అని, నా దేవుడిని మీ మీద రుదటం కాదు నాకు కావాల్సింది ఏంటంటే మీరు తాగుడు మా అంటే అంతే. అదొక్కటే మన నిస్వార్థమైన మన ఆకాంక్ష. ఏమిటంటే కొత్త మిత్రుడు ముఖ్యంగా వచ్చినప్పుడు వాడు తాగుడు మానుకోవడానికి సహాయపడగలగాలి మనం.
సహాయపడితే ముందు నా మూడో సోపానం పని నేను చేస్తున్నట్టు నీతో చేయిస్తూ ఉంటే. అందుకని ఏ మాటలైనా పర్వాలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇదంతా ఇక్కడితో అయిపోలేదు. ఇది ప్రార్థన చేసుకుంటూ ఉండి 1, 2, 3 చేసుకుంటే బాగుపడిపోతామని కూడా చెప్పట్లే. ఇది ప్రారంభం మాత్రమే. అయితే ఎంతో నిజాయితీతో వినయంతో ఈ ప్రారంభం జరిగినప్పుడు, అది ప్రారంభానికి ముఖ్యమైన విషయం, అనివార్యమైనవి ఏమిటంటే నిజాయితీ, వినయం. కొన్నిసార్లు దీని ప్రభావం చాలా ఉన్నతంగా వెనువెంటనే సంభవించింది. అది దీనికి పెద్ద, ఇది 108 సార్లు 1116 సార్లు వల్లె వేస్తే అప్పుడు మొదలవుతుందని అలాంటివి ఏం చెప్పట్లేదండి. నువ్వు నిజంగా ఎంత వినయము, ఎంత నిజాయితీతో మొదలు పెడితే అంత ప్రభావం అంత తొందరగా కూడా జరగచ్చును. సో నువ్వు నమ్మకం పెట్టి పూనుకోవయా మూడో సోపానం పని మీద అని చెప్తున్నాడు. ఎస్. Thank you. Next, we launched out on a course of vigorous action. So from here on out, every step is preceded by action language because this is a program of action. And the first 3 steps, it's not as clear, but they make it very clear in the book from here on out. The first step of which is a personal house cleaning, which many of us had never attempted. So we're cleaning out the things in us that block us off from God and other people. Though our decision, they mean the third step, that was a decision, was a vital, life-giving, and crucial, that means important step. It could have little permanent effect. In other words, I can say anything, but it doesn't affect my conduct, right? It's written in water and it goes away unless at once, immediately followed by a strenuous, a lot of work, effort to face, to look at, and be rid of the things in ourselves which had been blocking us. So we're looking at the things that block us off from God and other people, and we're getting rid of those things, letting God get rid of them for us. And then it says our liquor was but a symptom. That's one of the most important lines in the entire book because it explains why I drank. I drank because it's a symptom of my selfishness. It's the same reason I did drugs. It's the same reason I engaged in all sorts of selfish conduct that this program can help. So we had to get down to causes and conditions. We had to look at what's really driving me. And again, why would I clean house if everything is your fault? So if I'm still blaming you for everything, that's a problem. So we have to really look at what's going on and why I resent people and who they are and so forth, so that you can see how it's not really everybody else's fault. Sorry. No, all good. తరువాత మేము చాలా కఠినమైన కార్యాచరణతో కూడిన కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది మూడో సోపానం అయి 4లోకి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి కూడా పుస్తకంలో ఆయన గమనిస్తున్న విషయం బాగుంది. ఏం చెబుతున్నారంటే ఇక్కడి నుంచి మిగిలిన 9 సోపానాల్లో కూడా కార్యాచరణ మనకి నొక్కి వక్కాణించే భాష మనకి కనబడుతుంది. మొదటి 3 సోపానాల్లో నువ్వు అంగీకరించాలి, నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు నీకు నమ్మకం కలగాలి, నువ్వు రక్షణకి సంరక్షణకి అప్పగించడానికి నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ మనసులో జరుగుతున్నాయని అనిపించవచ్చు. ఇంతవరకు మనం చేతి కాగితానికి కలం పెట్టలే, పెద్ద కష్టపడలే, ఏదో 3 ప్రార్థనలు చెప్పాం, కొంచెం నమ్మకం కలిగించుకున్నాం అని అనుకోవచ్చు. అయితే ఇక్కడి నుంచి కఠినమైన కార్యాచరణతో కూడిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడి నుంచి కార్యాచరణ అనివార్యం. మీకు ప్రస్ఫుటంగా భాషలో కూడా కనిపిస్తుంది అని ఆయన ఒక్కసారి మనకి చెప్తున్నారు. అయితే దాంతో మొదటి పెట్టు వ్యక్తిగతంగా మమ్మల్ని మేము పరిశుభ్రపరచుకోవడం. అంటే ఏమిటి? స్నానం చేయడమా? కాదు. మనసంతా మలినం అయిపోయిందండి. ఈ మలినాన్ని తొలగించుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. అది పరిశుభ్రత, లోపలి పరిశుభ్రత, బయట శారీరకంగాను చుట్టుపక్కల కాదు. ముందు అసలు మనం ఇప్పుడు ఒక తెలుగు పాట ఉంది. ఆ తెలుగు పాటలో ఇప్పుడు పాట ప్రస్తుతం కాదు కూడా మా ముఖ గుర్తొస్తుంది. ఏమంటాడంటే మా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది అంటాడు. ఏదో ఘంటసాల పాటలు. మసకేసిపోయింది దివ్య జ్యోతి అంటే ఏమిటి? మలినం అయిపోయింది. కొంచెం మసకబారిపోయిందని ఏం చేయాలి? కొంచెం శుభ్రపరచాలి. అప్పుడు మనం మన లోపలికి దివ్య జ్యోతిని రానివ్వగలం. కనీసం ఆ భగవంతుడి అనుగ్రహాన్ని స్వీకరించడానికి మనం సిద్ధపడతాం.
దీనిని మాలో చాలా మంది ఇంత ముందెప్పుడు ప్రయత్నించి ఉండలేదు. మనం ఎప్పుడు కూడా ఈ క్లీనింగ్ చేసుకోలేదు. ఇట్లాంటి పరిశుభ్రత కార్యక్రమం తుడుచుకోలేదు. మనం ఎంతసేపు ఈ మలినంలోనే బ్రతుకుతూ వచ్చాం. మేము తీసుకున్న నిర్ణయం చాలా ప్రధానమైనది, కీలకమైనది అయినప్పటికీ దాని యొక్క శాశ్వత ప్రభావాన్ని పొందాలంటే మాత్రం తక్షణమే కఠినమైన ప్రయత్నంతో మాకు అడ్డుగా నిలిచిన అవరోధాలను ఎదుర్కొని తొలగించవలసి ఉంటుంది. మేం తీసుకున్న నిర్ణయం చాలా ప్రధానమైనది, కీలకమైనది అంటే ఏ నిర్ణయం? మూడో సోపాన నిర్ణయం. నిర్ణయం ఎక్కడుందండి? మూడో సోపానంలో ఉంది. మీరు ఆ, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మా ఇచ్చను మరియు మా జీవితాలను మేము అర్థం చేసుకున్న దేవుని సంరక్షణకి అప్పగించుతూ నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం చాలా ప్రధానమైనది, కీలకమైనది, చాలా ముఖ్యమైనది, అవసరం కూడా, అత్యవసరమైనది అయినప్పటికీ దాని యొక్క శాశ్వత ప్రభావం పొందాలంటే, ఇది శాశ్వత ప్రభావం పొందాలంటే దాని వెంటనే సంరక్షణకు అప్పగిచ్చేసారండి, ఇక్కడి నుంచి బాగున్నానండి అంటే అది ఊరికే గాలిలో మాటలు అంతే. ఏదో నీటి మీద నీటి మూటలు అంటారు చూడండి, అక్షరాలు నీటి మూటలు అలాగ రాసుకోవడం అంతే తప్ప అది కరిగిపోతాయి వెంటనే. శాశ్వత ప్రభావంగా వస్తే కఠినమైన కార్యాచరణ దాంతో కూడి ఉండాలి. మా త్రాగుడు, ఇది చాలా ముఖ్యమైన వాక్యం అని చెప్తున్నాడు ఈయన. మా త్రాగుడు మీకు తెలుస్తుంది ఎందుకో, కేవలం పైకి కనిపించే ఒక లక్షణం మాత్రమే. మనం ఇంతవరకు గమనించండి, మనం వచ్చే వేళకి మిమ్మల్ని ఎవరైనా ఒరే నీ సమస్య ఏంట్రా, నీ ఇబ్బంది ఏమిట్రా అని అడిగితే నేనైతే నిజాయితీగా చెప్తా, నా సమస్య ఎక్కువగా తాగడం అండి అని చెప్తాను. తాగుడండి నా సమస్య. నా తాగుడు నేను భరించలేని పరిస్థితికి వచ్చేసానండి. నా పెళ్ళం భరించలేని పరిస్థితిలో 3 ఏళ్ల నుంచి ఉంది, 10 ఏళ్ల నుంచి ఉంది. నాన్నమ్మ తిడుతున్నారు, పిల్లలు భయపడుతున్నారు, వగేరా వగేరా ఇవన్నీ అవేయి. అసలు నా తాగుడేనండి నా పెద్ద సమస్య అని వచ్చాను నేను ఇక్కడికి. ఇంతకీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంత కథంతా చెప్పాక 63 పేజీలు అయ్యాక మనకు తెలుస్తున్నది ఏంటి? మొదటి విషయం ఇందాక చెప్పింది ఏంటి? స్వార్థం, స్వార్థ చింతన మా సమస్యలన్నిటికీ మూలం అదేనని మా అభిప్రాయం అని ఇందాకలా అన్నాడు. అది మూల కారణం, స్వార్థం, స్వార్థ చింతన. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? దానికి తోడు విషయం, మా తాగుడు కేవలం పైకి కనిపించే లక్షణం మాత్రమే. తాగుడు సమస్య కాదురా బాబు, కేవలం లక్షణం మాత్రమే. లోపల ఉన్న సమస్యకి బయట జ్వరం ఎలా అయితే లక్షణమో, ఇన్ఫెక్షన్ లోపల ఉంటే బయట మనకి 99, 100 జ్వరం వస్తుంది. జ్వరం కాదు సమస్య. జ్వరాన్ని తగ్గిస్తే విషయం బాగుపడదు. సమస్య లోపల ఉంది, ఇన్ఫెక్షన్. దానికి కావాలి మందు. అది సోపానాల కార్యక్రమం అని చెప్పడానికి ఓ లక్షణం మాత్రమే కనుక మేము ఇందుకు దారి తీసిన పరిస్థితులు, కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కొంచెం తవ్వకం అవసరం, కొంచెం లోపలికి లోతుగా మనం విచారించాల్సిన అవసరం ఉంది. విచారించి నా త్రాగుడు అనే ఈ లక్షణం బయటకి కనబడేంతగా నేను తాగానంటే దానికి కాజెస్ అండ్ కండిషన్స్, కారణాలు, పరిస్థితులు, ఈ రెండు కూడా కొంచెం అన్వేషించాల్సిన కార్యక్రమంలోకి నేను అడుగు పెడుతున్నా. అది 4వ సోపానం. ఎస్. Thank you. Well, I think we're out. Should I keep going, or do you want to stop here? Maybe we should do step 4 especially because we have a 2-week break, right? Starting. Okay. I mean, I don't mind staying for a few minutes late, so we'll just do the next paragraph. Therefore, we started next two paragraphs. Oliver. No, actually, I would rather stop right here, go to 4 later, and if you don't mind, take questions, if you could. Sure. No, not at all. It's no problem. So because 4 is an entirely different story. We can start, I guess, with a fresh. But this is beautiful. Thank you. No problem. Therefore, I'm sorry. So we are going to close with the responsibility pledge. I am responsible when anyone anywhere reached out for help. I want the hand of A always to be there, and for that, I am responsible. థ్యాంక్ యూ ఆలివర్. మిత్రులారా, ఇది ఒక నిమిషం మిగిలింది, 2 నిమిషాలు. కాకపోతే 4వ సోపానంలోకి మనం కీలకమైన సోపానం, కొత్త విషయం కాబట్టి మనం మరొకసారి మొదలుతోనే 4వ సోపానంతో మొదలు పెడదామండి ఈసారి కలిసినప్పుడు అని నేను
అతన్ని కోరుకున్నాను మనందరి తరపున. సో అలాగే అన్నారు. అయితే ఇప్పుడు ఉండి కొన్ని ప్రశ్నలు సమాధానాలకి కొంచెం సమయం ఉందని కూడా చెప్పారు. ఈ లోపు మనం ముగించే ముందు ఒక్కసారి బాధ్యతల గురించి తలుచుకొని ముగిద్దామండి. నేను బాధ్యుడును. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు సహాయం కోరినా ఏ యొక్క సహాయ హస్తం ఎల్లప్పుడూ అతడు ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుడను. కరణ్ మనం రికార్డింగ్